గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మోడల్ టెస్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనండి. మోడల్ టెస్ట్ 2లో వెరీ ఈజీ, అసలు యాక్చువల్గా బాగా ఈజీగానే ఉంది పేపర్. మరి మీరు ఎందుకు ఆ బిట్లని తప్పు చేస్తారో కొన్ని తెలియదు. ఓకే, మనకైతే చిన్న బేసిక్ కోడ్ చెప్తాను వినండి. మీకు ఆల్రెడీ చెప్పాను బాడ్మస్ అని చెప్పాను. బాడ్మస్ అంటే బి అంటే బ్రాకెట్, నెక్స్ట్ బ్రాకెట్స్ లో ఏమేమి వస్తాయి? పార్ట్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్, నెక్స్ట్ ఆఫ్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఈ విధంగానే చేయాలి. ఎప్పుడైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యాక్చువల్గా 4 ఉంటాయి. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటంటే దీని ద్వారానే చేయాలి తప్ప ఇంకొక దాన్ని ఉపయోగించి, అంటే ఫస్ట్ డివిజన్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, నెక్స్ట్ ఎడిషన్ చేయాలి, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఇవి ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఆఫ్ తర్వాత ఇవి ఉన్నాయి అనుకోండి, ముందు బ్రాకెట్ లో ఉన్నది క్లియర్ చేయాలి, ఆ తర్వాత ఈ బ్రాకెట్ లో ఉన్నది క్లియర్ చేయాలి, ఆ తర్వాత ఇందులో ఉన్నదాన్ని క్లియర్ చేయాలి. అదే విధంగా ఆఫ్ అంటే ఇంటూ, ఆఫ్ అంటే కూడా ఈ మల్టిప్లికేషన్. ఎక్కడైనా ఆఫ్ ఉంది అంటే ఇప్పుడు 7/5 ఆఫ్ 100 అంటాం. ఆఫ్ అంటే ఇక్కడ ఏంటంటే మల్టిప్లికేషన్, అంటే 7/5 ఇంటూ 100 అని అర్థం. ఓకేనా? ఆఫ్ ఎక్కడైనా ఉంటే అది ముందు క్లియర్ చేయాలి. అవి ఎందులో వస్తాయి అంటే సింప్లిఫికేషన్ లో వస్తాయి. ప్రెసెంట్ అయితే మనం నేర్చుకోవాల్సింది డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆన్ ఆపరేషన్స్. అంటే ఇక్కడ ఫస్ట్ అసోసియేటివ్, క్లోజర్, ఓకేనండి, క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, తర్వాత ఐడెంటిటీ, అదే విధంగా ఇన్వర్స్, ఓకేనండి, ఇన్వర్స్, ఐడెంటిటీ, ఆ తర్వాత కమ్యుటేటివ్, తర్వాత డిస్ట్రిబ్యూటివ్, ఓకేనండి, డిస్ట్రిబ్యూటివ్, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇందులో ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత అంటే 0, అదే విధంగా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత అంటే 1. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 3? What is the value of expression 3 plus 4 into 5? ఓకేనండి. ఫస్ట్ ఎడిషన్ ఉంది కదా, ఎడిషన్ చేయకూడదు. ఇప్పుడే కదా చెప్పాను, నేనేం చెప్పాను? డివిజన్ అంటే డివిజన్ డిఏఎంఎస్ కదా, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్ ఉందా? లేదు. మల్టిప్లికేషన్ ఉంది, సో ఈ రెండు మల్టిప్లై చేయాలి. 20 plus 3 అంటే ఎంత అవుతుంది? 23. ఫస్ట్ ఈ రెండు చేసిన తర్వాత ఇది చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ చూడండి ఇదే క్వశ్చన్ 3 + 4 × 5 అంటే ఏం చేశారు? 3 + 20 అన్నారు, 23 అన్నారు. ఇదే క్వశ్చన్ ఒకవేళ ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ముందు ఈ బ్రాకెట్ లో క్లియర్ చేయాలి. కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ ప్రిఫరెన్స్, కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ లో క్లియర్ చేయాలి. ఎంత? 7 × 5 ఎంత అవుతుంది? 35 అవుతుంది. 7 × 5 35 అవుతుంది. ఓకేనా? ఆన్సర్ చూసారా, మారిపోయింది. అవే నెంబర్లు కానీ ఆన్సర్ మారిపోయింది. ఎందుకు? బ్రాకెట్స్ మనం యూజ్ చేయడం వల్ల. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్? చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. 12 + 8 into 3. ఫస్ట్ 12 + 8 ఎంత? 20 into 3 అంటే ఎంత అవుతుంది? 60. ఆన్సర్ అయిపోయింది. వెరీ ఈజీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 15 - 9 + 6? 15 - 9 + 6. 15 - 9 ఎంత? 6. 6 + 6 ఎంత? 12. జీరో కదా. ఓకేనా? ముందు ఎడిషన్ చేయాలి కాబట్టి 15 + 9 ఎంత? 15 + 9 ఏది చేసినా ఓకే. -9 + 6 చేసినా ఓకే. చూడండి ఇక్కడ -9 + 6 చేసినా ఓకే. -9 + 6 అంటే ఎంత అవుతుంది? 15 - 3
12 అవుతుంది. లేదా 2 ఎడిషన్ ఉన్నాయి కాబట్టి 15 + 16 ఎంత 21 - 9 అంటే ఎంత అవుతుంది 12 అవుతుంది. మీరు ఏ విధంగా చేసుకున్నా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అదే ఇదే క్వశ్చన్ 15 - 9 - 6 అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 15 - 9 - 6 అంటే 15 - 15 అంటే ఎంత అవుతుంది 0. ఓకేనా? అది +6 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 12. ఓకేనండి. ఇక్కడ ఎడిషన్ మల్టిప్లికేషన్ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ మీరు ఎప్పుడు చేసినా పర్లేదు, కానీ డివిజన్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మాత్రం ముందు అవే చేయాలి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 20 / 4 × 5? 20 / 4 × 5. యాక్చువల్గా అయితే 5 4s are 20, 20/20 ఎంత అంటాం 1 అంటాం. కానీ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఫస్ట్ డివిజన్ ఉంది. సో 20 / 4 × 5. 4 1s are 4 5s are 5 5s are 25 is the answer. 25 is the correct answer. Next, the product of, very good, the product of 2500 into 25. 2500 into 25 means, చూడండి ఎప్పుడు కూడా జీరోలు ఉండేటప్పుడు ఏం చేస్తామంటే చివరి 2 ఎన్ని ఉంటాయి జీరోలు వచ్చేస్తాయండి. 2 ఉన్నాయి. 25 సార్ 625. అందుకే మీకు చెప్పాను ఆల్రెడీ స్క్వేర్లు నేర్చండి అని చెప్పి. 625 అంటే 62,500 is the answer. Next, what is the value of the expression 6 × 5 divided by 3? 6 5s are 30. 30 divided by 3 అంటే ఎంత అవుతుంది 10. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 20 + 15 + 3 = dash + 15 + 3 అంటే ఎంత అవుతుంది ఇది 20 అవుతుందండి. ఇది ఏ ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మీ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా క్లాస్ లో చెప్తాను. ఇవేంటి అసోసియేటివ్ ప్రాపర్టీ. విచ్ దిస్ బిలాంగ్స్ టు విచ్ ప్రాపర్టీ అంటాడు. దిస్ ఈక్వేషన్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాపర్టీ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? అసోసియేటివ్ ప్రాపర్టీ ఆన్సర్ ఏమవుతుందంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. యాక్చువల్గా అయితే ఇది మనకి అంత డీప్ గా ఉండవు కాబట్టి మనం జస్ట్ 20 + 15 + 3 = dash 15 + 3 అంటే 20 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 275 × 543 × dash = 740 × 275 × 543 ఏమొస్తుంది 273 ఉంది 273 543 అంటే ఎంత వస్తుంది 740. ఓకేనండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 24:6 + 3 × 2? 24/6 అంటే ఎంత అవుతుంది 4 + 3 × 2 అంటే ఎంత అవుతుంది 6 అంటే ఎంత ఆన్సర్ 10. నెక్స్ట్, ఫైండ్ ద కోఎఫిషియంట్ వెన్ 30 is divided by 10. ఎప్పుడైనా సరే చివరి 0 నుండి 10 తో కానీ 100 తో కానీ దానికి కూడా అంటే డివిడెండ్ కి డివైజర్ కి జీరోలు ఉంటే ముందు క్యాన్సిల్ చేస్తే వచ్చేస్తుందండి ఆన్సర్. by 10 0 0 cancel and అంత 30303 is the answer. ఓకేనండి 30303 is the answer. Next, find the remainder when find the remainder when 358790 is divided by 9. Find the remainder. Okay na? Find the remainder 358790 is divided by 9. Generally ఏం చేస్తామంటే 35 మనకి బాగా వచ్చి లెక్కలు మరి 9 3s are 27
8 8 9 9 sir 81 7 7 9 7 sir 69 8 sir 72 5 9 9 6 sir 54 50 9 5 sir 45 5 and the remainder 5 and the remainder 5. సో అలా కాకుండా ఇక్కడే ఆన్సర్ చేయొచ్చు. ఇలాగ అందరూ చేస్తారు, మనం ఇక్కడ ఎలా చేద్దాం చూడండి. దేంతో చేస్తున్నాము? 9తో. ఎన్ని 9s ఉన్నాయి తీసేయండి, ఒక 9 తీసేయండి. 8 + 3 10 10 + 8 18 అంటే 9తో డివిజిబుల్ అయిపోద్ది కదా. ఎన్ని 9లు ఉన్నాయో తీయండి, లేకపోతే 9లని కౌంట్ చేసేయండి. 9 మొత్తం కౌంట్ చేయండి. 3 5 8 + 7 + 9 8 8 16 16 + 7 23 23 + 9 23 + 9 32 3 + 2 5. ఆన్సర్ ఎంత? 5. 3 + 2 5. కలపగా ఏదైతే మిగులుతుందో అదేనండి. రిమైండర్ అంతా 5. కలిపితే ఏదైతే వచ్చిందో అదే ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్. స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఎంత? 10,000. అండ్ గ్రేటెస్ట్ 4-digit నెంబర్ 9999 ఎంతండి? ఎంత అవుద్ది? 10 1 9 9 9 0 0 0 అంటే ఎంత అయింది? 1 ఆన్సర్. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 whole numbers is always even number, odd number, whole number cannot be determined. The product of 2 whole numbers ఎప్పుడు కూడా ఏమవుతుంది? హోల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? ఈవెన్ నెంబర్ అవుతుందా, ఆడ్ నెంబర్ అవుతుందా అంటే 2 3s 6 ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు. 3 3s 9 ఏదైనా అవ్వచ్చు. 5 3s 15 ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు, కానీ అవి కూడా హోల్ నెంబర్సే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2-digit నెంబర్ when added to 36 get reversed? చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2-digit నెంబర్ when added to 36 కి యాడ్ చేస్తే రివర్స్ అయిపోద్దంట నెంబర్. వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 36 ఉంది, దానికి ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుందంట? రివర్స్ అయిపోతుందంట. సో ఆ రివర్స్ నెంబర్ ఎంత అవుతుంది? 36 కాబట్టి దాని రివర్స్ నెంబర్ ఎంత? 63. 63 - 36 7 2 ఆన్సర్ ఎంత? 27. అయిపోయింది. ఏదైతే రివర్స్ అవుతుంది అన్నాడో ఆ నెంబర్ని తీసుకోండి, రివర్స్ నెంబర్ని తీసుకోండి. దేనికైతే కలుపుతున్నామో ఆ నెంబర్ తీసుకోండి. ఆ రెండింటి డిఫరెన్స్ కడితే ఆన్సర్ అయిపోయింది. ఎందుకు? యాడ్ చేయమన్నాడు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, which of the what is the value of the expression 12 - 8 into 4 + 1? 12 - 8 అంటే 4 4 into 4 + 1 4 4s 16 + 1 అంటే 17 is the answer. మళ్ళీ ఈ రెండు కలిపికూడదు, ముందు 4 + 1 5 5 4s 20 అనకండి. 17 is the answer. Next, unit digit of the product of first 5 prime numbers. First 5 prime numbers అంటే the product of prime numbers యూనిట్ డిజిట్ కావాలి. ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 5 ఫస్ట్ 2 3 5 7 11 యూనిట్ డిజిట్ కావాలి. యూనిట్ డిజిట్ కావాలి అంటే ఇక్కడ ఈ చివరి వచ్చే నెంబర్ కావాలి. ఎంత అవుద్ది? 0. నిన్న చెప్పుకున్న క్లాస్లో 5 ఉండాలి. 5తో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 4 6 8 0 ఏది ఉన్నా సరే ఏమొస్తుంది అని చెప్పాను? 0. 5 2s 10. అదంతా మీరు మల్టిప్లై చేసినా సరే ఏమొస్తుంది? అక్కడ చివర 0 వస్తుంది. అంత టైం వేస్ట్ చేయకూడదు. ఓకేనా? మల్టిప్లై చేయండి కావాలంటే. 2 3s 6 6 5s 30 30 into 7 210 30 into 70 77
ఈ రెండు మల్టిప్లై చేస్తే 0 వస్తుంది ఇక్కడ 1 2 21 23 ఆన్సర్ మనకి ఏం కావాలి యూనిట్ డిజిట్ 0 ఓకేనా నెక్స్ట్ if 268 star 56 is divisible by 3 the number in the star ఇందులో ఏమొస్తుంది 26 అంటే ఎంత 8 plus 8 16 plus 5 11 16 plus 11 27 so 27 is divisible by 3 ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం 2 1 5 0 ఆల్రెడీ ఈ డిజిట్స్ అన్ని కూడా కలిపితే 2 plus 7 వచ్చింది అంటే ఎంత వచ్చింది 9 ఈజ్ డివిజిబుల్ బై 3 సో మనకి ఇక్కడ ఈ స్టార్ వాల్యూలో ఏం ఉండకపోయినా పర్వాలేదు మనకి ఆప్షన్స్ బట్టి ఏముంటే అయిపోతుంది 0 ఉంటే సరిపోతుంది ఓకేనా ఒకవేళ 3 ఉంటే 3 అవుతుంది ఓకేనండి అది నెక్స్ట్ ద నెంబర్ బిట్వీన్ 800 and 900 డివిజిబుల్ బై 13 and 17 13 కి 17 కి ఎల్సిఎం కట్టండి 13 into 17 ఎందుకంటే ఈ రెండు కూడా కోప్రైమ్స్ 221 సారీ 9 కదా ఓకే 220 ఎంత వచ్చింది 221 వచ్చింది ఈ 221 తోని 900 డివైడ్ చేయండి 221 4 సార్ 488 6 ఓకేనండి ఎంత వచ్చింది 6 ఈ 900 నుండి 6 రిమైండర్ ని మైనస్ చేయండి అంటే 900 నుండి 6 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 884 ఆన్సర్ ఎంత 884 ఇస్ ద ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూడండి త్రిషా వెయిట్ ఈస్ 5 kg మోర్ దాన్ రమేష్ వెయిట్ రమేష్ త్రిషా ఉంది రమేష్ ఇంకెవరున్నారు నేహ Trisha weight is 5 kg more than Ramesh weight and Neha weight is 4 kg less than Ramesh weight. Ramesh x అనుకోండి ఎందుకంటే ఇద్దరికి కూడా కంపారిజన్ ఎవరు ఉన్నారు అక్కడ రమేష్ ఉన్నాడు త్రిష ఎంత ఎక్కువ 5 kg నేహ ఎంత తక్కువ 4 kg చెప్పింది అదే క్వశ్చన్ త్రిష వెయిట్ ఈస్ 5 kg మోర్ దాన్ రమేష్ వెయిట్ త్రిష వెయిట్ ఎంత 5 kg మోర్ దాన్ రమేష్ వెయిట్ కంటే 5 kg ఎక్కువ నేహ వెయిట్ ఈస్ 4 kg less than Ramesh weight 4 kg less than Ramesh weight and Ramesh weight kante 4 kg takkuva next if the weight of all three numbers is 106 then what is the weight of Ramesh mottham enta x plus 5 plus x minus 4 equal to 106 x 3x plus 1 equal to 106 3x equal to 105 x equal to 35 x and the 35 answer C 35 okay nandi x అనేది ఎంత 35 అర్థమైందా ఇది వెరీ ఈజీ ఈ చాప్టర్ అనేది కొద్దిగా ఈజీ కానీ మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఆపరేషన్ ఫోన్ నెంబర్స్ మీద నేను ఎక్సర్సైజ్ పంపిస్తాను మొన్న కూడా మీకు ప్రాక్టీస్ మీద పంపించాను ఎవరు చేయలేదు కనీసం నాకు అడగలేదు గ్రూప్ లో పెట్టాను సాటర్డే పెట్టినట్టున్నాను కనీసం మీరు సండే కూడా ప్రాక్టీస్ చేసినట్టు లేరు కొద్దిగా టైం తీసుకొని చేయండి ఓకేనా పేపర్ ఏ విధంగా వస్తుంది అనేది మనం చెప్పలేం కాబట్టి కొద్దిగా మనం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే బాగుంటుంది అర్థమైందండి మీకు పీడిఎఫ్ ఏ యూనిట్ దాని యూనిట్ మాక్సిమం సెండ్ చేయని ట్రై చేస్తున్నాం కానీ అది అవ్వడం లేదు మాక్సిమం అయితే నేనైతే ఇప్పుడు చెప్తున్నాను కదా మళ్ళీ దీని మీద నేను మీకు ఎక్సర్సైజ్ పంపిస్తాను ఎక్సర్సైజ్ చేయండి ఆపరేషనల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఆపరేషన్స్ అండ్ హోల్ నెంబర్స్ మీద మీకు ఒక ఎక్సర్సైజ్ పంపిస్తాను ఎక్సర్సైజ్ చేయండి అవి టెక్స్ట్ బుక్ నుండి సమ్స్ నో ప్రాబ్లం
మీకు ప్రాక్టీస్ కావాలి. ఈ టెక్స్ట్ బుక్ లోనివా, ఈ మెటీరియల్ లోనివా, లేకపోతే ఆ గైడ్ లోనివా, ఈ గైడ్ లోనివా కాదు, ఏదైనా బేసిక్ టెక్స్ట్ బుక్కే. ఆ టెక్స్ట్ బుక్ లోని సమ్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమవుద్ది అని అంటే మీకు స్పీడ్ వస్తుంది. ఓకే, ఈ సమ్స్ ఎలా ఉన్నాయి, ఈ సమ్స్ ఎలా ఉన్నాయి, సబ్జెక్ట్ అనేది కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఆ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా సరే అది అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే క్వశ్చన్ చేయండి, పోస్ట్ చేయండి వాట్సాప్లో. భవానీ శంకర్ ఇల్లు హ్యాండ్ రైట్ చేసాం, చెప్పు ఒకసారి పోస్ట్ చేయి. క్వశ్చన్ టైప్ చేసి పంపించు, లేదా వాయిస్ మెసేజ్ పెట్టు వాట్సాప్లో, ప్రాబ్లం లేదు. అర్థమైంది అందరికీ? అర్థమైన రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఈరోజు క్లాసు, ఈరోజు చేసిన మన సమ్స్ అర్థమైతే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ బాబాజాన్. ఓకే ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏముంది? కాన్సెప్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు? మెయిన్ మన క్వశ్చన్ లో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు? రమేష్ త్రిషా వెయిట్ ఈస్ 5 kgs మోర్ దాన్ రమేష్. అంటే రమేష్ వెయిట్ కంటే త్రిషా వెయిట్ 5 kgs ఎక్కువ ఉంది. ఇప్పుడు రమేష్ ఒక 20 kgs ఉంటే తను ఎంత ఉంటుంది? 25 ఉంటుంది. ఓకేనా? తను ఒక 30 ఉంటే రమేష్ ఎంత ఉంటుంది? రమేష్ 30 ఉంటే త్రిషా ఎంత ఉంటుంది? 35 ఉంటుంది. ఓకేనా? 5 kgs మోర్. అంటే త్రిషా వెయిట్ ఈస్ డిపెండ్స్ ఆన్ రమేష్ వెయిట్. త్రిషా వెయిట్ ఈస్ డిపెండ్స్ ఆన్ రమేష్ వెయిట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాడు? నేహా వెయిట్ ఈస్ 4 kgs లెస్ దాన్ రమేష్ వెయిట్. నేహా వెయిట్ ఈస్ 4 kgs లెస్ దాన్ రమేష్ వెయిట్. అంటే ఎంత అవుతుంది? 4 kgs లెస్. అంటే 4 kgs తక్కువ. ఎవరిది? రమేష్ వెయిట్. రమేష్ వెయిట్ కంటే నేహా వెయిట్ ఏమవుతుంది? 4 kgs తక్కువ. ఇప్పుడు రమేష్ వెయిట్ ఒక 20 ఉంది అనుకోండి, నేహా ఎంత అవుతుంది? 16 అవుతుంది. 4 kgs లెస్ చేయాలి. సో నేహా వెయిట్ ఈస్ డిపెండ్స్ ఆన్ రమేష్. సో రమేష్ వెయిట్ ఈస్ ఎక్స్. ఎక్స్ అనుకుంటే ఇది ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 5. ఇది ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 4. ఎందుకు? 4 kgs తక్కువ, 4 kgs తిని ఎక్కువ, 5 kgs తిని ఎక్కువ. ఓకేనా? మొత్తం టోటల్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 106. టోటల్ వెయిట్ ఎంత? 106. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x, 5 మైనస్ 4 ఎంత అవుతుంది? 1 ఈక్వల్ టు 106. ఈ 1 పంపించండి, ఏమవుతుంది? 3x ప్లస్ 1 కదా, ఈ 1 పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ 1 కాస్త మైనస్ 1 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 3x ఈక్వల్ టు 105. 3x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 105. 3x ఈక్వల్ టు 105 అంటే x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 105/3. ఈ 3 ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది? డివిజన్. సో 105 కి 3 తో చేయండి. 3 3s are 9, 1 5, 3 5s are 30. సారీ, 3 5s are 50. 0 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 35. ఆన్సర్ ఎంత? 35. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? ఓకే, గుడ్. ఇంకా ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్యాసేజ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి కదా? ఓకే, రెడీ ఫర్ దట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.